నమస్కారం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామ సర్పంచ్ను, అలాగే రణస్థలం మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతాను. మేము జనసేన పార్టీ సర్పంచ్ స్థాయి క్యాండిడేట్లు, ఎంపీటీ క్యాండిడేట్లు, అలాగే మండల క్యాండిడేట్లు, అలాగే ఎమ్మెల్యే రేంజ్ క్యాండిడేట్లు ప్రతి ఒక్కరు జన సైనికులు, బీసీఓలు, ఎస్సీఓలు, ఎస్టీఓలు, కాపులు, రెడ్డిలు మొత్తం పవన్ కళ్యాణ్ నీతిమంతుడని, పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ప్రజలు పంచుతుండని, ఎంతోమంది పేదోళ్ళకి రోదాలకి సొంత డబ్బులతో ఆదుకుంటుండని, మేమందరం మార్పుతో ఏమైనా పర్వాలేదు అనేసి కొంతమంది టీడీపీ నుంచి, కొంతమంది వైసీపీ నుంచి మేమందరం ఒకటయ్యి పవన్ కళ్యాణ్ సీఎం చేద్దామని మేము విలేజ్లంట టీడీపీ నాయకులతో ఇబ్బందులు పడ్డాం, వైసీపీ నాయకులతో ఇబ్బంది పడుతూ జనసేన పార్టీ అనేది ముందుకు ఎలా నడిపించాలి, ఎంత పోరాటం చేయాలి, ఎంత మా నాయకుడిని ప్రజల కోసం పనిచేసిన నాయకుడిని మేము ఎంత వేగంగా సీఎం చేయాలని మా ఉద్రేకం మాకు ఉంటుంది. అలాగే ఇప్పుడు కాకపోయినా ఒక 40, 30, 20, 15 ఎన్ని ఎమ్మెల్యేలను గెలిపించుకొనైనా ఒక్కొక్క నియోజకవర్గంలో 40,000 నుంచి 70,000, 60,000 ఓట్ల వరకు ఓడిపోనా అంటే గట్టిగా ఉంది అనిపించుకోవడానికి ఫ్యూచర్ అనేది పవన్ కళ్యాణ్ అనే రాష్ట్రం మొత్తం మీద గుర్తించడానికి మా ప్లానింగ్లో మేము వెళ్తూ, మా నాయకుడు టీడీపీతో పొత్తు వైసీపీ అడ్డంగా వెళ్తూ అన్యాయంగా ప్రశ్నించిన వాళ్ళు ఇబ్బంది పెడుతుంది, రాష్ట్రాన్ని దోషి తింటారని మాకు ఒక మెసేజ్ ఇస్తే దాన్ని అందరం మాకు ఇష్టం లేకపోయినా ప్రశ్నిస్తే మా నాయకుడు ఎక్కడ బాధపడతాడో, మా నాయకుడు తోవ మేరకు, మా నాయకుడు నీతి నిజాయితీ వరకు మేము ముందుకు వెళ్దాం అనుకుంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సీఎం అనేసి, సీఎం ఎవరనేది నెక్స్ట్ మాకు ఎన్ని టికెట్లు ఇస్తారో, జనసేనకి టీడీపీకి ఎన్ని టికెట్లు తీసుకుంటారో ఆ గెలిసే బట్టి అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు, మీరు సీఎమ్మా లేకపోతే మా నాయకుడి సీఎమ్మా. అదైనా చంద్రబాబు నాయుడు, ఇటు పక్క పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేతను, టీడీపీ పార్టీ అధినేతను వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలి. నేనేదో జనసేన పార్టీ కోసం డిసైడ్ చేయడానికి లేదు. అలాగే మీరు కూడా ఒక కార్యకర్తే, మీరు కూడా ఎమ్మెల్యేగానా, ఇంతకుముందు సర్పంచ్ కూడా మీరు నారా లోకేష్ కూడా మీరు కూడా గెలలేదు. మీరు ఎమ్మెల్సీ తీసుకొని షార్ట్ కట్లో మినిస్టర్ అయ్యారు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు ఎవరో జనసేన పార్టీ వాళ్ళకి మీరు క్వార్టర్ మంది ఇస్తారనో 100 రూపాయలు ఓటు ఇస్తారని మేము ఓట్లు వేయము. మా నాయకుడు పిలుపు మేరకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. మా నాయకుడి పిలుపు మేరకు టీడీపీ వాళ్ళ బాధలు మేము పడినా కూడా, టీడీపీ ఒక్క పార్టీ వల్ల మేము బాధలు పడినా కూడా, వైసీపీ నుంచి పార్టీలు బాధలు మేము పడినా కూడా మా నాయకుడు ఏ తోవ చూపిస్తే ఆ తోవలో మేము నన్నాక రెడీగా ఉన్నాం. మీరు ఇంత వేగంగా మీరు డిసైడ్ చేసిస్తే మా నాయకుడి మీద మాకు ఒక ఆప్షన్ ఉండదా, మాకు కోరికలు ఉండవా? ఓకే, మీరు నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అంటారు. ఈరోజు కొచ్చెర్ల సర్పంచ్గా మండల ఇన్ఛార్జిగా నేను ఉన్నాను, నాకు ఎంపీపీ ఇస్తారా? ముందు మీరు టీడీపీకి టికెట్ ఇచ్చినట్టుగా అయితే గోవింద్ రెడ్డికి ఇక్కడ మండల ప్రెసిడెంట్ ఇస్తాను, ఇచ్చెర్ల మండలంకి ఒక్కొక్క మండల ప్రెసిడెంట్ ఇస్తాము, లావేరు మండలంకి ఒక మండల ప్రెసిడెంట్ ఇస్తాము, జీసగడానికి ఒక మండలము అదే టీడీపీలకు ఇస్తామంటారా లేకపోతే జనసేనకు ఇస్తారా? ముందుగానే పేర్లు డిసైడ్ చేసేస్తారా? అది తప్పుడు మార్గంతోనూ తప్పుడు విధానంతో వెళ్ళకూడదు. పార్టీకి అనేది ఒక ఫోటో కాల్ ఉంటుంది, పార్టీ నాయకుడి మాటకు మేము అందరం కట్టుబడి ఉంటాం. అంతేగాని నెక్స్ట్ మీరే సీఎంలు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ఎంపీపీలు, మీరే జడ్పీటీసీలు, మీరే సర్పంచ్లు అనుకుంటే మీ సిప్పులు మోయడానికో లేకపోతే మిమ్మల్ని గెలిపించడానికో మేము జనసేన పార్టీలో మేము సిద్ధంగా లేము. మా నాయకుడు కోరిక మేరకు, మా నాయకుడు కన్సెషన్ మేరకు మేమందరం గౌరవంగా కట్టుబడి, మొన్న భోగాపురంలో మీటింగ్ అయితే ఒక పక్క టీడీపీ జెండా, ఒక పక్క జనసేన జెండా కట్టుకొని ప్రతి ఒక్కరు ముచ్చామంటే మాకు ఇష్టం లేకపోయినా మా నాయకుడి మేరకు కష్టపడి మా నాయకుడనే మాకు దేవుడు, మా నాయకుడి నిర్ణయమే మాకు ఇంపార్టెంట్. అదే మేము పాటిస్తుంటే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, మీడియా ముందు ఇలా మాట్లాడడం చాలా తప్పు. మా నాయకుడు ఏదైనా విమర్శిస్తే వైసీపీకి మనుషుల్లాగా మేము గుర్తిస్తాం అనేసి చెప్పడం జరిగింది. మా మనసులో బాధలు ఉన్నా మేము చెప్పడం జరిగేది కాదు. ఎందుకంటే మా నాయకుడు బాధపడతాడు ఎందుకులే, ఇప్పటికే డబ్బుతోని పదవున్నదని ఎర్రరేగుతూ మా నాయకుడిని నమ్ముకున్న పార్టీని ఇబ్బందులు పెడతారు, కేసులు పెడతారు. ఈ టైంలోనే ఇంకా విమర్శించి పాపం అతను సినిమాలు చేయకుండా ప్రజల్లోనే తిరుగుతుంటే మాకు ఎక్కడో బాధ అనిపిస్తుంది. అలాంటిది
మీరు నచ్చినట్టుగా డిసైడ్ చేసేస్తే ఈరోజు జనసేన పార్టీ సర్పంచ్గా జనసేన పార్టీ మండల లీడర్లాగా ఉన్నాను. మా నాయకుడు నిజంగా నా మాటలు ఇష్టం లేకపోతే నన్ను సస్పెండ్ చేసిని, నాకేం పర్వాలే. నాయకుడు ఎన్నోడు దమ్ముంటే న్యాయం చేస్తాడంటే సర్పంచ్లు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా అవ్వచ్చు. నేను ఎమ్మెల్యేగా అవ్వలేనా? ఎందుకు అవ్వలేం? మరి రాష్ట్రానికి సీఎంలు అయినప్పుడు ఒక గోల్ ఉన్నప్పుడు, ఒక పంచాయతీకి ఒక సర్పంచ్కి ఒక గోల్ ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేకి ఒక గోల్ ఉన్నప్పుడు, ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఉపాధి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇక నియోజకవర్గ సమస్యలు, పంచాయతీ సమస్యలు, మండల సమస్యలు ఉన్నప్పుడు వాటిని మేము కీర్తి చేస్తాం, వాటిని ముందుకు వెళ్తాం అనుకుంటే ప్రతి ఒక్క జనాలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్గా ఎంతమంది ఎమ్మెల్యేకి వెళ్ళలేదు. అలాగని మా నాయకుడు మాట వరకు మా నాయకుడు ఇది ఒప్పించకూడదనేసి మేము తగ్గి ఉంటే, నారాయణ లోకేష్ గారు మీరు చాలా తప్పుడు మాట అండి. అది మీరు 175 సీట్లు మీరు పోటీ చేసి మీరు సీఎం అయిపోతే మా నాయకుడి సపోర్ట్ మీరెందుకని కోరుకోవాలి. మీ నాన్నగారు కుప్పం నియోజకవర్గంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఒకటి అవుతుందటంటే, తమ్ముడు వన్ సైడ్ లవ్ నేను చేస్తాను, అతని వైపు నుంచి కూడా ఉండాలని ఫస్ట్ అతను అన్నారు మాట. మేము రాజకీయాల డబ్బుల కోసమో లేకపోతే కోటర్ మందు కోసం ఓట్లు వేసే వాళ్ళం కాదు జనసేన పార్టీ వాళ్ళు. మా నీతి నిజాయితీ మాకు దమ్ము పవన్ కళ్యాణ్. ఈరోజు 9% ఉన్న రెడ్డికి సీఎం ఉన్నప్పుడు, 7% కమ్మలకి సీఎం ఉన్నప్పుడు, 27% కాపులు ఉన్నాడు. ఎందుకంటే సీఎం ఎవరు అవుతారు.